హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు క్లాస్ డి సంబంధించినటువంటి ఈ మదర్ బోర్డు MP3 ప్లేయర్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ యొక్క MP3 ప్లేయర్ తయారు చేసుకోవడానికి ఏ బోర్డ్స్ ఉపయోగపడతాయి, ఏ వస్తువులు ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మేము చేసే రిపేర్ మీకు అర్థం కాదు, కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. మీరు లైక్స్ ఇచ్చేస్తేనే నాకు బూస్టప్ గా ఉంటుంది, కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ యొక్క క్లాస్ డి సంబంధించిన MP3 ప్లేయర్ తయారు చేసి చూపిస్తాను. అలాగే ఈ యొక్క MP3 ప్లేయర్ తయారు చేసుకోవడానికి ఏ బోర్డ్స్ ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క MP3 ప్లేయర్ తయారు చేసుకోవడానికి ఇలాంటి క్లాస్ డి సంబంధించిన ఒక బోర్డు కావాలి. అలాగే ఇది బూస్టర్ బోర్డర్, జస్ట్ 12 వోల్టేజ్ నుంచి 130 వోల్టేజ్ వరకు ఈ యొక్క బోర్డు వచ్చేసి బూస్ట్ చేసి మనకు పంపిస్తాం అనమాట. అయితే మనం దీన్ని మనకు ఎందుకు వాడతాం అంటే, ఈ యొక్క శాంకాన్ మదర్ బోర్డుకి ఈ యొక్క బోర్డుని మనం వాడతాం. అయితే బోర్డుని మనం ఎలా విధంగా వాడతామంటే, ఇక్కడ నుంచి 12 వోల్టేజ్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం 5 వోల్ట్ తీసుకొని ఈ యొక్క మదర్ బోర్డుకి కలెక్షన్ ఇస్తాం అనమాట. అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? తర్వాత ఇది కూడా సేమ్ పవర్ సప్లై బూస్టర్ బోర్డ్ అనమాట. ఇది కూడా సేమ్. ఇది ఏం చేస్తుంది అంటే 12 వోల్టేజ్ నుంచి ఇది కూడా 150 వోల్టేజ్ వరకు సప్లై చేస్తా అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది కూడా మీకు. ఇది ఎందుకు ఉపయోగపడుతున్నా అని మీరు అడగొచ్చు డౌట్. ఇది వచ్చేసి ఈ యొక్క బోర్డుకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ బోర్డు ఎలాగంటే 12 వోల్టేజ్ నుంచి 24 వోల్టేజ్ వరకు ఈ యొక్క మదర్ బోర్డు సప్లై తీసుకొని మంచి క్వాలిటీగా పాడుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు యాక్చువల్గా అంటే దాదాపు అన్ని కూడా 12 వోల్ట్ సప్లై ఉంటాయి. కాబట్టి ఈ బోర్డు మనం ఖచ్చితంగా ఈ మదర్ బోర్డు వేసామంటే ఈ బోర్డు ఖచ్చితంగా మనం వాడాలన్నమాట. ఎందుకు వాడాలనంటే, ఇది వచ్చేసి 12 వోల్టేజ్ నుంచి ఈ యొక్క బోర్డుకి 24 వోల్టేజ్ వస్తుంది అన్నమాట. అర్థమవుతుందా మీకు? ఈ బోర్డు నుంచి 12 వోల్టేజ్ ఇది తీసుకొని దీని నుంచి 150 వాట్ దీనికి వస్తుంది. యాక్చువల్గా మనం పెంచుకుంటే ఇది మన వోల్టేజ్ పెంచేది అనమాట. ఈ వోల్టేజ్ నుంచి ఈ యొక్క మదర్ బోర్డుకి వోల్టేజ్ని 24 వోల్టేజ్ కన్వర్ట్ చేసి మనకు పంపిస్తుంది. ఓకేనా? ఈ యొక్క పవర్ సప్లై బోర్డు అలాగా ఈ యొక్క మదర్ బోర్డుకి సప్లై ఇస్తుంది అనమాట. ఓకేనా? మీరు ఒకసారి దీని సప్లై కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అవుట్ అని రాసి ఉంటుంది, ఇక్కడ ఇన్ అని రాసి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ పవర్ సప్లై కలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇవి 3 అయిపోయినాయి. ఇంకా ఏం కావాలనుకుంటే దీనికి ఒక 4 వాల్యూమ్ కంట్రోల్స్ కావాలి. ఈ వాల్యూమ్ కంట్రోల్స్ ఎందుకని అంటే, ఇది 100K B100K అని చెప్పేసి ఇవి ఒకటేమో బేస్ కి, ఒకటేమో ట్రేబుల్ కి. తర్వాత B47K ఎందుకంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఈ యొక్క B47K అనే వాల్యూమ్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? ఈ 100K అనే వాల్యూమ్స్ వచ్చేసి బేస్ కి, ట్రబుల్ కి ఉపయోగపడతాయి అన్నమాట, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. ఓకేనా? ఇవి 4 అవసరం అయితే మనకు. తర్వాత ఈ యొక్క శాంకాన్ బోర్డ్ అనమాట. ఇది కనిపిస్తుందా మీకు? ఇది శాంకాన్ బోర్డు P10 మోడల్ నంబర్ వచ్చేసి ఇది చాలా మంచి క్వాలిటీ వస్తుంది. ఇది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ దీంట్లో ఒకటి USB చిప్ వస్తుంది, ఒకటి మెమరీ కార్డ్ వస్తుంది, తర్వాత ఒకటి యాక్స్ వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ బటన్స్ వచ్చేసి మోడ్ బటన్, వాల్యూమ్ ప్లస్ బటన్, అలాగే నెక్స్ట్ బటన్. ఇదో స్కాన్ అంటే FM కానీ తర్వాత పాటల ముందు స్కాన్ చేసుకొని ఇది ఉపయోగపడుతుంది. తర్వాత వాల్యూమ్ మైనస్ అండ్ రివర్స్ అన్నమాట. ఈ బటన్ వచ్చేసి. ఓకేనా? తర్వాత ఇక్కడ వచ్చేసి పవర్ సప్లై సంబంధించింది, అలాగే లెఫ్ట్ రైట్ సంబంధించిన సాకెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ బటన్స్ లో చిన్న
లాజిక్ ఉంటుంది, అది మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఈ వాల్యూమ్ ప్లస్ అని కనిపిస్తుందా, ఇది ఇట్లా ఒత్తి పడితే వాల్యూమ్ పెరుగుద్ది. లేదు జస్ట్ ఇట్లా టచ్ చేసినాం అనుకో ముందరికి వెళ్తాం అనమాట, అంటే పాట ముందరికి వెళ్ళిపోతుంది. ఇది ఇక్కడ చూస్తారా వాల్యూమ్ మైనస్ ఉంది, ఇది కూడా అంతే సేమ్. వాల్యూమ్ ఒత్తి పడితేనేమో సౌండ్ తక్కువ అవుతుంది, జస్ట్ ఇట్లా టచ్ చేసి ఒత్తేస్తే పాట వెనకలికి వస్తుంది అనమాట. ఓకేనా, అది దీనివల్ల ఉపయోగం అనమాట. ఈ మోడ్ లో వచ్చేసి ఒకసారి వస్తే యూఎస్ చిప్ వస్తుంది, మరొకసారి వస్తే మెమరీ కార్డ్ వస్తుంది, మరొకసారి వస్తే బ్లూటూత్ వస్తుంది, మరొకసారి వస్తే ఈ యాక్స్ పని చేస్తామట. ఓకేనా, ఈ బోర్డు సంబంధించినటువంటి ఫీచర్స్ అనమాట. ఓకేనా, తర్వాత మనకు కొన్ని వైర్లు కావాలన్నమాట. ఈ వైర్లు ఎట్లాగా ఉంటాయంటే ఈ కలర్ కోడింగ్ ఉండడం ద్వారా ఈ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం కాబట్టి ఈ యొక్క కలర్ కోడింగ్ సంబంధించిన వైర్లు నేను వాడుతున్నాను. ఓకేనా, తర్వాత ఈ యొక్క మేల్ ఫీమేల్ వైర్ ఒకటి తీసుకోవాలి. ఇది వచ్చేసి ప్లస్ మైనస్ వైరు, ఇది వచ్చేసి ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్. ఓకేనా, ఇదొక రైట్, ఇదొక లెఫ్ట్. ఇది మేల్ ఫీమేల్ వైర్ అంటారు, పవర్ సప్లై సంబంధించింది ఇది. ఓకేనా, తర్వాత కొన్ని లాక్స్ కావాలి, ఇవి కొన్ని లాక్స్. తర్వాత కొన్ని నాబ్స్, అంటే మనం ఇందాక మీకు వాల్యూమ్స్ అని చూపించాను కదా, ఈ వాల్యూమ్ కి ఈ యొక్క నాబ్స్ ఉపయోగిస్తాం, అంటే అప్ అండ్ డౌన్ చేసుకొని ఈ నాబ్స్ ఉపయోగపడుతుంది. ఓకేనా, తర్వాత ఒక సామ్కాన్ సంబంధించిన క్యాబినెట్ కావాలి. ఇది మెటల్ క్యాబినెట్, దీంట్లో ప్లాస్టిక్ క్యాబినెట్ కూడా ఉంటాయి, కాకపోతే మనం మెటల్ క్యాబినెట్ వాడితే కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఈ యొక్క క్యాబినెట్ వాడుతున్నాను. ఓకేనా, రైట్. తర్వాత ఆడియో బోర్డు సంబంధించినటువంటి మెటీరియల్ మాత్రమే చూపించాను. ఒక్కోసారి మనం ఏం చేసుకుని బేస్ బోర్డు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనము ఏ బేస్ బోర్డు వాడాలనుకుంటే నేను చూపిస్తాను. అంటే బేస్ బోర్డు రకరకాలు ఉంటాయి, కాకపోతే నేను వాడే బేస్ బోర్డు మీకు చూపిస్తున్నా, ఒకసారి చూడండి. నేను ఈ బేస్ బోర్డ్ ని వాడతాను, ఇది చాలా మంచి స్మూత్ బేస్ వస్తుంది, అంటే బేస్ పంచింగ్ అనేది చాలా మంచిగా ఉంటది అన్నమాట. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. కొత్తలో చాలా రకరకాల బోర్డులు వాడాను, కానీ ఈ బోర్డు వచ్చినంత క్వాలిటీ ఏ బోర్డు కూడా నాకు రాలేదు. చాలా క్వాలిటీగా ఉంది ఈ బోర్డు, కాబట్టి నేను ఇది వచ్చేసి వైజాగ్ నుంచి తెప్పించాను ఈ యొక్క బోర్డుని. ఇది చాలా మంచి క్వాలిటీ ఉంది ఈ బోర్డు కూడా. బేస్ కానీ, ట్రెబుల్ కానీ, మిడ్ వాల్యూమ్ కానీ చాలా మంచి క్వాలిటీ ఉంది. నేను ఈ బోర్డుని ఎక్కువగా యూజ్ చేస్తాను. ఈ యొక్క క్లాస్ డి సంబంధించినటువంటి MP3 బోర్డులో ఈ బోర్డు ఎక్కువ వాడతాను. ఓకేనా, ఇప్పుడు మనం కనెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఫీమేల్ వైర్లు తీసుకోవాలి. ఇవి ఇక్కడ నుంచి ఈ బొక్కల్లో నుంచి తీసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్లివ్ ఒకటి తీసుకొని ఈ వైర్లన్నిటిని ఇందులోకి ఎక్కించుకోవాలి. ఇది ఎందుకు స్లివ్ వేస్తున్నావు అన్నా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అర్థం కాదనమాట. ఇప్పుడు కనిపిస్తున్నా మీకు అర్థం అవుతుందా? ఇదేమన్నా కవర్లే దీని ఈ స్లివ్ వాడతాం అన్నమాట దీనికి. ఇప్పుడు మనం దీని కలెక్షన్ కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ వచ్చేసి స్పీకర్ వైర్లు కనిపిస్తుందా? అవుట్ రైట్ ప్లస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, తర్వాత అవుట్ లెఫ్ట్ ప్లస్ అనేది. ఓకేనా, ఇది స్పీకర్ వేరు. తర్వాత ఇది వచ్చేసి 12 వోల్టేజ్ సంబంధించినటువంటి సప్లై అనమాట. ఓకేనా, ఇలా కనిపిస్తుంది మీకు ఇదిలో VCC అని. VCC అంటే 5 వోల్ట్ లేక 2 వోల్ట్. VCC అంటే 5 వోల్ట్, కాకపోతే దీనికి 12 వోల్ట్ డైవర్డ్ ఉందన్నమాట. ఈ డైవర్డ్ ద్వారా మనకు సప్లై వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మెయిన్, ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. ఓకేనా, తర్వాత ఇట్ సైడ్ వచ్చేసి ఇది ఆడియో కలెక్షన్స్ అనమాట, అంటే ఫస్ట్ ఆడియో. ఇది లెఫ్ట్ రైట్ ఫస్ట్ ఆడియో అంటది. తర్వాత దానికి సంబంధించినట్టు వాల్యూమ్స్. ఇప్పుడు మనము ఈ యొక్క కలెక్షన్స్ ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి బాగా. ఇదొక స్పీకరు, ఇదొక స్పీకర్, ఇదొక స్పీకర్.
స్లీవ్ తీసిన తర్వాత పేస్ట్ అనేది బాగా అంటించుకోవాలి. పేస్ట్ అంటకపోతే మళ్ళీ నువ్వు ఎన్నిసార్లు సాల్డరింగ్ చేసినా ఊడి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి పేస్ట్ మనం బాగా అంటించి ఈ విధంగా మనము సాల్డరింగ్ మంచిగా చేస్తే ఏ వైరు ఊసిపోదు. చేసే ప్రతి పనిలో ఓ 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, కానీ క్వాలిటీగా మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ యొక్క గ్రీన్ వైర్ వచ్చేసి నేను రైట్కి ఇస్తున్నా, చూడండి ఒకసారి. ఈ గ్రీన్ వైర్ వచ్చేసి నేను రైట్కి ఇస్తున్నా, చూడండి మీరు ఒకసారి గమనించండి. నేను చేసే పని గమనిస్తే మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ నేను స్పీకర్ వైరు ఒకటి ఇచ్చేస్తున్నా మైనస్ దానికి, తర్వాత ఇంకొక వైర్ వచ్చేసి ప్లస్ దానికి ఇస్తున్నా. దీంట్లో కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. తర్వాత ఒక స్పీకర్ వైర్ అయిపోయింది. తర్వాత ఇంకోటి అంటే ఈ యొక్క వైలెట్ కలర్ సంబంధించినట్టు లెఫ్ట్ స్పీకర్ కలెక్షన్ నేను ఇస్తున్నాయి, చూడండి ఒకసారి. ఇక్కడ కూడా సేమ్ మైనస్ ఉంటుంది, మైనస్ దానికి ఇచ్చుకోవాలి. తర్వాత ప్లస్ వచ్చేసి ఇప్పుడు మార్కింగ్ ఉంటుంది దీంట్లో వైర్లో, దాన్ని మీరు చూసి ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. ఈ విధంగా స్పీకర్ కలెక్షన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనము బూస్టర్ సప్లై నుంచి మనం ఈ మదర్ బోర్డ్కి అవుట్ ఇచ్చుకోవాలి. ఓకేనా. ఈ విషయం మీరు గమనించండి. ఇక్కడ ఈ బోర్డులో ఇన్ ప్లస్ కాడ రెడ్ వైర్ ఇచ్చుకోవాలి. తర్వాత ఇన్ మైనస్ కాడ బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి. సాల్డరింగ్ చాలా మంచి చేయాలి, లేకపోతే ఏమైందంటే మన ట్రాక్టర్ మీద కానీ బులోవర్ల మీద కానీ ఎగేసినప్పుడు బాగా ఊసిపోతాయి. కాబట్టి సాల్డరింగ్ చాలా చక్కగా చేయాలి. ఓకే. ఇది ఇన్ మైనస్ అనేది ఇన్ ప్లస్ అయిపోయింది అంటే డైరెక్ట్ వోల్టేజ్ అక్కడ నుంచి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, అన్న ఈ సాకెట్స్ ఉన్నాయి కదన్నా, మరి కింద నువ్వు ఎందుకు సాల్డరింగ్ చేస్తున్నావు అన్న అని చెప్పేసి నీకు డౌట్ రావచ్చు. ఈ సాకెట్స్ పెట్టడం వల్ల ఏమైందంటే బండి ఎగిరేసినప్పుడు మన ఎట్లా ట్రాక్టర్లు కానీ బులోర్లు కానీ ఎగిరేస్తుంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి నేను సాల్డరింగ్ చేస్తే ఏమైందంటే బాగా గట్టిగా అతుకుంటాయి. ఈ దీంట్లో మనం పెట్టి ఫిట్ చేస్తే ఏమైందంటే లూజ్ అయ్యి దానివల్ల బోర్డులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సాల్డరింగ్ చేయడం ఉత్తమం. నేను అందుకోసం సాల్డరింగ్ చేస్తున్నా. ఇప్పుడు మనము ఈ యొక్క బోర్డుని చెక్ చేసుకుందాం, వోల్టేజ్ ఎంత వస్తుంది ఏం కథ అని చెప్పేసి మల్టీమీటర్ తీసుకొని మనము చెక్ చేసుకుందాం. ఇది మల్టీమీటర్. ఇందులో మనము ఈ బోర్డుకి 24 వోల్టేజ్ కావాలి, అంటే ఈ మదర్ బోర్డుకి 24 వోల్టేజ్ కావాలన్నమాట. ఆ 24 వోల్టేజ్ చెక్ చేసి మనము కరెక్ట్ గా ఫిట్ చేసే ప్రయత్నాన్ని చేసేద్దాం. 24 వోల్టేజ్ కావాలన్నప్పుడు మనకి 200 కనిపిస్తుంది ఇక్కడ. 200 వి పాయింట్ లో పెట్టుకొని 200 కాడ మనం ఈ యొక్క మార్కింగ్ ని పెట్టేసినామంటే మనకు సప్లై అనేది తెలిసిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనము ఈ యొక్క దాన్ని చెక్ వోల్టేజ్ చెక్ చేసుకోవడానికి కరెంట్ లో పెట్టి చెక్ చేసుకుందాం. ఇది ప్లగ్ అన్నమాట. ఈ ప్లగ్ తీసుకొని కరెంట్ లో పెడుతున్నా. బోర్డు మీకు చూపేయక ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. ఇప్పుడు ఇది తీసుకొని కరెంట్ లో పెట్టి చూపిస్తాను మీకు. రైట్. మీకు ఇక్కడ కనిపిస్తుందా పవర్ సప్లై లైట్ వెలుగుతుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఇక్కడ అవుట్ ప్లస్ అవుట్ మైనస్ ఉంటుంది. అవుట్ ప్లస్ కాడ ఈ ఎర్ర వైర్ పెట్టాలి, అవుట్ మైనస్ కాడ ఈ బ్లాక్ వైర్ పెట్టాలి. ఇప్పుడు ఇది వచ్చేసి అవుట్ మైనస్ అన్నమాట, ఇది వచ్చేసి అవుట్ ప్లస్ అన్నమాట. ఇప్పుడు ఎంత అవుతుంది? 22 వోల్టేజ్ ఉందా మీకు కనిపిస్తుందా? మనకు కావాల్సింది ఉందా? 24 వోల్టేజ్ మనకు కావాల్సింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా బూస్టింగ్ సంబంధించినటువంటి ఒక స్క్రూ ఉంటుంది. ఆ స్క్రూ మనం టైట్ చేస్తూ ఉంటే మీకు 24 వోల్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. చూడి కనిపిస్తుందా? మేము తిప్పుతా ఉంటే మీకు వోల్టేజ్ పెరుగుతూ ఉంది, కనిపిస్తుందా? 23, 24. ఓకేనా. 24 వోల్టేజ్ మేము సెట్ చేస్తాం. అంటే ఆ బోర్డు వచ్చేసి 24 వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనం 24 వోల్టేజ్ ని కరెక్ట్ గా సెట్ చేసి పెట్టాం. ఓకేనా. ఇలాగా ఈ విధంగా చూసుకొని మనము ఈ బోర్డు నుంచి ఆ యొక్క మదర్ బోర్డుకి 24 వోల్టేజ్ పంపించవచ్చు. ఇంకా 130, 150 వరకు కూడా బూస్ట్ చేసుకోవచ్చు దీని నుంచి, కాకపోతే మనకు అవసరం లేదు. కాబట్టి మనం 24 వోల్టేజ్ ఆ బోర్డుకి ఇస్తే క్వాలిటీ అనేది సౌండ్ క్వాలిటీ చాలా నీట్ గా వస్తుంది. ఓకేనా. రైట్. ఈ విధంగా మనము మల్టీమీటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే మళ్ళా ఈ యొక్క అవుట్ ప్లస్ నుంచి అవుట్ మైనస్ నుంచి 2000 తీసుకొచ్చి ఈ యొక్క మదర్ బోర్డుకి ప్లస్ మైనస్కి ఇచ్చుకోవాలి. ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి క్లారిటీగా. ఒక 2000 తీసుకొని చిన్నవి కలర్ ఏదైనా మనం మెకానికల్ కాబట్టి కలర్ ఏది తీసుకున్నా పర్లేదు, కాకపోతే మీకు చూసే వాళ్ళకి ఎర్రది కర్రది పెడితేనే మీకు అర్థమవుతుంది. ఈ వైర్ బెండల్లోంచి ఎర్ర వైర్ కర్ర వైరు మనకి ఎంతైతే అవసరం ఉందో లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే, ఈ లెంత్ చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్, కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము స్లీవ్ తీసుకొని ఈ బూస్టర్ బోర్డు సంబంధించినటువంటి అవుట్ నుంచి అవుట్ ప్లస్ కి రెడ్ వైర్ ఇచ్చుకోవాలి. అవుట్ మైనస్ కి బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి. ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఈ మదర్ బోర్డుకి సప్లై ఇచ్చుకోవాలి. ఇక్కడ పవర్ సప్లై కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇది మైనస్ అంటే గ్రౌండ్, గ్రౌండ్ అనే కాడ బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి. కనిపిస్తుందా మీకు? ఈ గ్రౌండ్ కాడ బ్లాక్ వైర్ ఇచ్చుకోవాలి. గ్రౌండ్ కాడ ఈ ప్లస్ కాడ రెడ్ వైర్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా బూస్టర్ ఇచ్చేస్తే సరిపోతుంది. బూస్టర్ పవర్ సప్లై అయిపోయింది. ఇప్పుడు బ్లూటూత్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను చూడండి. మొదటిగా ఈ మదర్ బోర్డుకి 2 వైర్లు వస్తాయి. ఇది ప్లస్ మైనస్ అంటే 5 వోల్ట్ అండ్ గ్రౌండ్. తర్వాత ఇది లెఫ్ట్ రైట్ అండ్ ఎఫ్ఎం యాంటీనా. ఇప్పుడు బూస్టర్ కన్వర్టర్ సంబంధించిన దానికి ప్లస్ అవుట్ ప్లస్ మైనస్ ఉంటుంది, ఇన్ ప్లస్ ఇన్ మైనస్ ఉంటుంది అనమాట. ఈ కలెక్షన్స్ కూడా ఎట్లా ఇవ్వాలో చూపిస్తాను మీకు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ బూస్టర్ నుంచి మనము ఈ యొక్క బోర్డుకి 24 వోల్టేజ్ ఇచ్చాం. ఇక్కడ ఈ మదర్ బోర్డుకి ఈ బూస్టర్ నుంచి ఈ యొక్క మదర్ బోర్డుకి 24 వోల్టేజ్ ఇచ్చాం. ఇప్పుడు మనము ఈ 24 వోల్టేజ్ దీనికి ఇస్తే రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనం ప్లస్ మైనస్ ఇచ్చుకున్నాం. చూసినారా? అంటే డైరెక్ట్ 12 వోల్టేజ్ నుంచి వచ్చి ఈ ప్లస్ మైనస్ ఇచ్చుకున్నాం. ఈ ప్లస్ మైనస్ నుంచి ఈ యొక్క బూస్టర్ బోర్డుకి ఇవ్వాలన్నమాట. అంటే ఇన్ ప్లస్ ఇన్ మైనస్ కి ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చూపిస్తాను చూడండి ఒకసారి. దీనికి కూడా మీకు ప్లస్ మైనస్ సంబంధించిన 2 వైర్లు తీసుకోవాలి, ఎర్రది కర్రది. ఇది కూడా సేమ్ లెంత్ కట్ చేసుకోవచ్చు, చూసి లెంత్ కట్ చేసుకోవాలా. ఇప్పుడు బూస్టర్ లో ఇన్ ఉన్న కాడ ఈ కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్ మైనస్ కి బ్లాక్ వైర్ ఇస్తున్నా, తర్వాత ఇన్ ప్లస్ కి రెడ్ వైర్ ఇస్తున్నా. చూడండి ఒకసారి, మేము చూసేది మీరు గమనిస్తుందా? ఇన్ ప్లస్ కి రెడ్ వైర్ ఇస్తున్నా. తర్వాత దీన్ని ఇట్లా మెలేసుకోవాలి. మెలేసుకున్న తర్వాత ట్వెల్వ్ వోల్ట్ కలిసి ఇచ్చాం కదా, అక్కడే ఈ వైర్లు ఇచ్చుకోవాలి.
కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మదర్ బోర్డ్ కలెక్షన్ ఇచ్చేదానికన్నా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పని చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే పవర్ సప్లై పెట్టేసి ఇది 5 వోల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ బూస్టర్ లో ఒకవేళ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. దానివల్ల ఈ యొక్క మదర్ బోర్డు లేచిపోయే అవకాశం ఉంటుంది, కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీమీటర్ తీసుకొని మనకి ఇది 5 వోల్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఇప్పుడు అప్పుడు 200 లో పెట్టాం కదా, ఇప్పుడు 20 లో పెడుతున్నా. ఈ మార్క్ అనేది ఇది ప్లస్ అవుట్ కాడ రెడ్ వేర్ పెడుతున్నా, ప్లస్ మైనస్ కాడ బ్లాక్ వేర్ పెడుతున్నా. చూడండి ఒకసారి, ఇది 16 వోల్టేజ్ చూపిస్తుంది అన్నమాట. మనము ఈ బూస్టర్ లో కొంచెం వోల్టేజ్ అని 5 వోల్ట్ వచ్చేలా తగ్గించుకోవాలి. తగ్గుతుంది చూసారా, మేము తిప్పుతా ఉంటే 10 వోల్టేజ్, 6 వోల్టేజ్, 5 వోల్టేజ్, రైట్, 5, 4, రైట్. ఈ విధంగా మనం కరెక్ట్ 5 వోల్ట్ పెట్టి చూసుకోవాలన్నమాట. లేకపోతే వోల్టేజ్ ఎక్కువ ఉంటే ఈ యొక్క మదర్ బోర్డు కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెక్ చేసుకొని 5 వోల్ట్ ని మనం బూస్ట్ లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో 5 వోల్ట్ కలెక్షన్ ఇచ్చేద్దాం. అవుట్ ప్లస్ కి 5 వోల్ట్ సంబంధించినటువంటి వైర్ ఇచ్చుకోవాలి. తర్వాత అవుట్ మైనస్ కి వచ్చేసి గ్రౌండ్ సంబంధించినటువంటి వైర్ ఇచ్చుకోవాలి. రైట్, ఈ కలెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూమ్కి వచ్చేసి ఈ 3000 కలెక్షన్ ఇచ్చుకోవాలి. ఇవి కట్ చేసేసుకొని దీంట్లో ఈ వైట్ వైర్ వచ్చేసి ఒక ఆడియో, ఈ బ్లాక్ వచ్చేసి అర్త్, రెడ్ వేర్ వచ్చేసి ఒక ఆడియో. ఇప్పుడు దీన్ని కూడా పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకొని కలెక్షన్ ఇచ్చేసుకుందాం. ఈ వాల్యూమ్ సంబంధించినటువంటి కలెక్షన్ ఇస్తున్నా, మీకు గమనించండి నేను చేసే ప్రతి వీడియో కూడా. కాబట్టి నేను చేసేటప్పుడు మాత్రం నా మాటల మీద, నేను చేసే పని మీద మాత్రం మీరు ధ్యాస ఉంచండి. మీరు నేను చేసే పని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇటు సైడ్ గ్రౌండ్ అన్నమాట. ఏ వాల్యూమ్ అనగా ఇటు సైడ్ గ్రౌండ్ ఇచ్చుకోవాలి. ఇటు సైడ్ ఇవ్వద్దా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇటు సైడ్ ఇస్తే వాల్యూమ్ అనేది తిప్పేటప్పుడు ఇక్కడ తిప్పితే వాల్యూమ్ పెరుగుతుంది. ఇట్లా యాక్చువల్గా అంటే ఇట్లా తిప్పితే వాల్యూమ్ పెరగాలి కదా. మనం ఇక్కడ అర్థించుకుంటే ఇట్లా తిప్పితే వాల్యూమ్ అయితే ఉల్టా తిరుగుతుంది అనమాట. ఉల్టా తిరిగితే వాల్యూమ్ అనేది మనం కూడా కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఎప్పటికైనా కూడా అర్థ వేరే ఇక్కడ సైడ్ ఇచ్చుకోవాలి. ఈ లాస్ట్ కి ఓకేనా, నేను గమనిస్తున్నా. ఈ లాస్ట్ కి ఇచ్చుకోవాలి. దీని 3 పాయింట్లు ఉన్నాయి కదా, 3 పాయింట్లు ఈ లాస్ట్ కి గ్రౌండ్ వైర్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు నేను గ్రౌండ్ వైర్ ఇస్తున్నా, మీరు గమనించండి. ఇదొక అర్థు, ఇదొక అర్థు. ఇప్పుడు నేను రెండింటి కలిపి ఒకటే అర్థు కలెక్షన్ ఇస్తున్నా, మీరు గమనించండి. అర్థు కలెక్షన్ ఇది డబుల్ ఎందుకు వచ్చిందంటే ఇదొక వాల్యూమ్, ఇదొక వాల్యూమ్. అంటే మనకు ఇక 2 ఐసీలకు సంబంధించినటువంటి 2 ఆడియో ఉంటాయి. ఇది ఫస్ట్ ఆడియో, ఇది ఫస్ట్ ఆడియో. అంటే 2 లెఫ్ట్ రైట్ స్పీకర్ ఉన్నాయి కదా, ఆ లెఫ్ట్ రైట్ సంబంధించిన ఆడియో వైర్లు మాత్రమే ఇవి. అంటే ఒక ఐసీ రెడ్ వైరు, ఒక ఐసీ వైట్ వైరు. ఇప్పుడు మధ్యలో వచ్చేసి నేను ఫస్ట్ ఆడియో వైర్లు ఇస్తున్నా, మీరు ఒకసారి గమనించండి. తర్వాత ఇంకొక స్పీకర్ సంబంధించినటువంటి ఆడియో కలెక్షన్ ఇస్తున్నా, అంటే వైట్ వైర్ ఇస్తున్నా. తర్వాత ఈ యొక్క మదర్ బోర్డ్ నుంచి సంబంధించినటువంటి ఈ వైర్లను మనం సెకండ్ ఆడియో కూడా అనుకోవచ్చు. ఇది సెకండ్ ఆడియో అంటారు కొంతమంది, అనుకోవచ్చు, ఏం కాదు. మనం లెఫ్ట్ రైట్ అని చెప్తున్నా కదా, సెకండ్ ఆడియో కూడా అంటారు కొంతమంది. నేను నేర్చుకున్నప్పుడు నా గురువు కూడా నాకు ఏం చెప్పాడంటే ఇది సెకండ్ ఆడియో అని చెప్తా. అంటే ఇది మదర్. ఇప్పుడు ఇట్లా వచ్చాయి కానీ అప్పట్లో క్యాసెట్ టేప్ ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ ఆడియో, సెకండ్ ఆడియో అని పిలిచేవారు వీళ్ళని.
రైట్, ఇంతే. ఒకసారి మీరు చూసుకొని కలెక్షన్ దగ్గరగా బాగా. ఓకేనా, ఇది అర్థం ఫస్ట్ ఆడియో, సెకండ్ ఆడియో. ఓకేనా, రైట్, ఇంతే. ఇప్పుడు మీకు చెక్ చేసుకొని చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇది వస్తుందా లేదా మీకు తెలుసుకోవాలి కదా, కాబట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం కలెక్షన్స్ మొత్తం అయిపోయినాయి. ఇది బూస్టర్ సంబంధించిన కలెక్షన్, ఇది ఒకటి మదర్ బోర్డ్ సంబంధించిన కలెక్షన్స్, ఇది ఒకటి వాల్యూమ్ సంబంధించిన కలెక్షన్స్, ఇది ఒకటి వచ్చేసి బూస్టర్ సంబంధించిన కలెక్షన్స్. ఇప్పుడు ఈ కలెక్షన్స్ అనేది పూర్తి అయిపోయి, ఇప్పుడు మీకు చెక్ చేస్తాను, చూడండి. పవర్ సప్లై అంతా ఆన్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేస్తాను, చూడండి ఒకసారి. కనిపిస్తుందా? ఆన్ అయిపోయింది. Bluetooth SF mode. AUX mode. Bluetooth mode. మీకు సౌండ్ వినిపిస్తుందా? కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూపి మీకు అర్థమవుతుంటది. FM mode. Bluetooth mode. ఈ విధంగా మనము కలెక్షన్స్ ఇచ్చుకోవాలి. బోర్డ్స్ అన్ని కూడా కనెక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ బోర్డ్స్ అన్ని క్యాబినెట్ కి ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో చూపిస్తాను, నేర్చుకోండి. ఈ యొక్క మదర్ బోర్డ్స్ అన్నిటిని ఈ విధంగా మనం కట్ సెట్ చేసేసుకొని, ఇక్కడ హోల్స్ ఒక 2 వచ్చాయి ఆల్రెడీ క్యాబినెట్ కి. మామూలుగా 3440 బోర్డ్ అయితే ఇవన్నీ హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? మనం 3440 బోర్డు వేస్తే మాత్రం దీనికి హోల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది 2116 ఐసీ బోర్డు కాబట్టి దీనికి హోల్స్ మనం ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా బోర్డ్స్ అన్ని లైన్గా పెట్టేసుకొని, ఒకటి ఏదైనా చిన్న స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకుని, ఇట్లా అన్నిట్లకి, ఒకదానికి కాదు అన్నిట్లకి ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని, తర్వాత 5V సంబంధించిన కన్వర్టర్ బోర్డుకి, తర్వాత 12V సంబంధించినటువంటి బూస్టర్ బోర్డుకి ఇలాగా మార్కింగ్ పెట్టేసుకొని ఇది తీసేసేసేయాలి. తీసేసి మనం మార్కింగ్ ఎక్కడైతే పెట్టామో అక్కడ హోల్స్ వేసుకుంటే సరిపోతుంది. డ్రిల్లింగ్ మిషన్ దగ్గర మనం డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని హోల్స్ వేస్తే సరిపోతుంది. కన్వర్టర్ బోర్డు హోల్స్ వేసి ఫిట్ చేశాను. మనం డ్రిల్లింగ్ మిషన్తో హోల్స్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు దీనికి మనకి కొన్ని నట్లు కావాలి, అంటే స్క్రూ సిస్టమ్ సంబంధించినటువంటి నట్లు కావాలి. అలాగే కొన్ని వాచర్లు కూడా కావాలి. వాచర్లు ఎందుకు అవసరం అయితే, మదర్ బోర్డు కింద టచ్ కాకుండా వాచర్లు పెట్టి ఫిట్ చేస్తే మదర్ బోర్డు అనేది కిందికి టచ్ అయినా కూడా షార్ట్ కాకుండా ఉంటుంది అనమాట. దానికోసం వాచర్లు అలాగే నట్టు కూడా కావాలి. కింద స్క్రూ వేసుకొని ఇలా పెట్టేసి వాచర్స్ ఇలా పెట్టేసి స్క్రూ ఫిట్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర కింద వాచర్స్ వచ్చినట్లు లేవన్నమాట, లేవు కాబట్టి అది షార్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే చెక్కతో చేసినటువంటి వాచర్స్ పెట్టి నేను ఈ యొక్క స్క్రూస్ ఫిట్ చేస్తా ఉన్నాను. మీరు గమనించండి ఈ విషయాన్ని. వైట్ వాచర్ వచ్చేసిన స్క్రూసెస్ ఉంటే ఇవన్నీ ఏం అవసరం లేదు, కాకపోతే మనతో అవి లేవు కాబట్టి నేను ఈ యొక్క ప్రయోగం చేస్తా ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి.
వాచర్లు వేసి మదర్ బోర్డు నట్లు ఫిట్ చేశాను. ఒకసారి టైట్ చేసుకుందాము. పవర్ సప్లై బోర్డు కూడా ఫిట్ చేసుకున్నాము. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వాచర్లో పెట్టి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంత ఎందుకని అంటే మన దగ్గర వాచర్స్ సంబంధించినటువంటి నట్లు లేవు కాబట్టి ఇప్పుడు దాని ప్లేస్లో ఈ యొక్క వాచర్లు పెడుతున్నాను నేను. అది మీరు గమనించండి. హెడ్ బూస్టర్ సంబంధించిన అట్లా అయిపోయినాయి. ఎక్కువ టైట్ ఫిట్ చేసుకోవద్దు, మామూలుగా ఫిట్ చేసుకోవాలా. ఎక్కువ టైట్ ఫిట్ చేసుకుంటే మళ్ళీ బోర్డు అట్లా ఇక్కడ వంగి మళ్ళీ క్రాక్లు పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైట్ ఫిట్ చేసుకోవద్దు. రైట్, ఇంతటితో ఈ యొక్క మదర్ బోర్డు ఫిట్ చేయడం అయిపోయింది. తర్వాత USB 5V బూస్టర్ సంబంధించిన బోర్డు ఫిట్ చేయడం అయిపోయింది. 12V సంబంధించినటువంటి బూస్టర్ బోర్డు ఫిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనము ఈ యొక్క ముందర క్యాబినెట్ ఫిట్ చేయడం తెలుసుకుందాం. ఈ యొక్క క్యాబినెట్ దీనికి కూడా సేమ్ 4 నట్లు ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి. ఇది బ్లూటూత్ బోర్డు. ఇది ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి దీనికి 2 నట్లు వస్తాయి. బ్లూటూత్ బోర్డు ఫిట్ చేయడం కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు దీని కలెక్షన్స్ ఇచ్చేద్దాం. మనం ఈ బ్లూటూత్ కలెక్షన్ ఇచ్చుకుందాం. మనం అన్ని ఫిట్ చేయడం అయిపోయింది. ఈ బ్లూటూత్ కలెక్షన్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ అవుట్ ప్లేస్ ఉన్న కూడా బ్లూటూత్ సంబంధించిన 5V వైర్ ఇస్తున్నా. తర్వాత గ్రౌండ్ కూడా అవుట్ మైనస్ చేస్తున్నమాట, గ్రౌండ్ వైరు. రైట్, తర్వాత ఇప్పుడు ఈ వ్యాల్యూమ్ కూడా ఫిట్ చేసుకుందాము. వాల్యూమ్ ఫిట్ చేయడం కూడా అయిపోయింది. తర్వాత ఈ వైర్ వచ్చేసి బ్లూటూత్ లో
లెఫ్ట్ రైట్ కలెక్షన్ సంబంధించిన ఇక్కడ పెడితే సరిపోతుంది. వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి ఫిట్ చేసిన తర్వాత. ఒకసారి మీకు ఈ సౌండ్ వినిపిస్తా చూడండి ఒకసారి. FM మోడ్ వస్తుందా? AUX mode. రైట్, మీకు సాంగ్స్ పెట్టి కూడా వినిపించవచ్చు. కాకపోతే Bluetooth mode. యూట్యూబ్ వాడు స్ట్రైక్స్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను సాంగ్స్ పెట్టి చూపించట్లేదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో వాల్యూమ్ వేయడం నేర్పించాను, బ్లూటూత్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను, అలాగే దాని కలెక్షన్ మీకు చూపించాను, అలాగే ప్యానల్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను, అలాగే ఈ యొక్క మదర్ బోర్డు ఫిట్ చేయడం నేర్పించాను, 12 వోల్టేజ్ టు 5 వోల్ట్ కన్వర్టర్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను, అలాగే 12 వోల్టేజ్ టు 24 వోల్టేజ్ ఈ బోర్డుకి ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలో చూపించాను. ఈ యొక్క కలెక్షన్స్ ద్వారా ఈ యొక్క టేప్ రికార్డ్ తయారు చేయడం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం. ఫిట్ చేసుకొని ఇటు సైడ్ 4 నట్లు ఉంటాయి, ఇటు సైడ్ 4 నట్లు ఉంటాయి. అవి ఫిట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది సింపుల్. ఈ వీడియో ద్వారా టేప్ రికార్డ్ మొత్తం ఫిట్ చేయడం అయిపోయింది అనమాట. అంటే టేప్ రికార్డ్, కొత్త టేప్ రికార్డ్ మనం సొంతంగా తయారు చేసుకోవడం అయిపోయింది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.